చిరు పవన్ మధ్య చాలా తేడా ఉందే. పాలిటిక్స్ అన్నాక ఎవరి లెక్కలు వాళ్ళవి. భర్త ఒక పార్టీలో ఉంటే భార్య మరో పార్టీలో అధికారం వెలగబెట్టిన సంగతులు కూడా దేశానికి కొత్త కాదు. నిజానికి రాజకీయాలంటేనే అలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏపీలోనూ జనసేన అని పవను, ఆయన అగ్రజుడు మెగాస్టార్ చిరంజీవికి మధ్య పొలిటికల్గా అనేక సారూప్యతలు ఉన్నప్పటికీ అదే సమయంలో అనేక తేడాలు కూడా కళ్ళకు కనబడుతున్నాయి. చిరంజీవి సొంతంగా ప్రజారాజ్యం పేరుతో ఏకాఏకి బరిలోకి దిగిపోయాడు. అదృష్టం కలిసి వస్తే సీఎం సీట్ దక్కించుకుందాం అనుకున్నా అది దక్కలేదు. దీంతో తన ఎమ్మెల్యేలతో కలిసి చిరు ఒకరోజు కాంగ్రెస్లో చేరిపోయారు. అయితే ప్రజారాజ్యంలో కీలకంగా వ్యవహరించిన యువరాజ్య నేత పవన్ కళ్యాణ్ అప్పటి రాజకీయ స్ఫూర్తిని తీసుకుని జనసేన పేరుతో తిరిగి అరంగేట్రం చేశారు. అయితే ఈయన ఎలాంటి కేడర్ను ఏర్పాటు చేసుకోలేదు. అంతేకాదు ప్రధాన పార్టీ సలహాదారులు ఒక కమిటీ అంటూ ఏమీ లేకుండానే జనసేన నడుస్తోంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే పుట్టి 3 వారాలు కూడా కాకుండానే రాజకీయ మేధావులైన చంద్రబాబు, నరేంద్ర మోదీ వంటి వారికి 2014 ఎన్నికల్లో మద్దతు ఇచ్చి తన సత్తా ఏంటో చూపించాడు పవన్. అంతేకాదు పవన్ లేకపోతే మా పరిస్థితి ఏంటి అనే రేంజ్కి ఆ పార్టీలను తీసుకెళ్లగలిగాడు పవన్. ఇప్పుడు ఈ విషయంలో నటు చిరంజీవి ఇటు పవన్లపై చర్చ నడుస్తోంది. అన్న చిరు పార్టీని స్థాపించి ఓ రేంజ్లో ఉన్న సమయంలో కాంగ్రెస్లో విలీనం చేసేయడం, మరి పవన్ కేవలం పార్టీ పేరును మాత్రమే పెట్టి ఏమీ ఏర్పాటు చేసుకుపోవడం గమనార్హం. అయినప్పటికీ కేంద్రానికి ఇటు రాష్ట్రంలోనూ చంద్రబాబు ప్రభుత్వానికి పవన్ మద్దతు ఇవ్వడం జరుగుతోంది. ఈ విషయంలోనే అన్నదమ్ముల పొలిటికల్ మైండ్ సెట్స్ పై సర్వత్రా చర్చ నడుస్తోంది. చిరు పవన్ రాజకీయ తేడాలపై ఇప్పుడు అందరిలోనూ చర్చ జరుగుతుండడం గమనార్హం. ఇక పవన్ వరుసగా సినిమాలు చేసేసి వచ్చే ఎన్నికల నాటికి సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫుల్ టైం పొలిటీషియన్ గా ఎంట్రీ ఇస్తానని ప్రకటించారు. ఇక పొలిటికల్ గా ఫ్లాప్ షో వేసిన చిరు ఇప్పుడు కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇకపై వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. మరి ఈ అన్నా తమ్ముళ్ళ ఎవరి ఫ్యూచర్ లో ఎలా రూటు మారుస్తారో చూడాలి అని ఇండస్ట్రీ అంతా ఎదురు చూస్తోంది.